ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక సాధనలో ఒక అతి ముఖ్యమైనటువంటి అంశమే ఏకాంతవాసిగా అవ్వడం. ఏకాంతము అంటే ఒంటరిగా ఏదో ఎవరు లేకుండా ఉండడం అనేటువంటిది కాదు. అసలు ఏకాంతం అంటే ఏంటి, దాన్ని ఎలా మనం సాధన చేయాలి, దానివల్ల ఏ విధమైనటువంటి లాభాలు మనకి లభిస్తాయో ఇవాళ మనం తెలుసుకుందాము. ఏక్ ఆంతము ఈ పదాన్ని కానీ మనం విడగొట్టినట్లయితే ఏక్ ప్లస్ అంత్ అంటే ఒకే దాని యొక్క అంతంలోకి వెళ్ళిపోగలగడం, ఒకే అంశం యొక్క దాని చివరి స్టేజ్ వరకు వెళ్ళిపోగలగడం. ఒక సైంటిస్ట్ కాన్ఫరెన్స్లో ఒక క్వాంటమ్ ఫిజిసిస్ట్ని కలవడం జరిగిందనమాట. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ తాలూకా వెరీ హై లెవెల్. అది అందరూ చదవలేరు. క్వాంటమ్ ఫిజిక్స్ చాలా కొద్ది మంది చదవగలుగుతారు. అది అంత కష్టమైన బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఆయన ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఆయన క్వాంటమ్ ఫిజిక్స్లోనే ఆయన పిహెచ్డి, అంటే ఆయన ఎంత మేధావి అయి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మరొక చాలా సుందరమైన విషయాన్ని తెలియజేశారు. ఏంటంటే, సిస్టర్, క్వాంటమ్ ఫిజిక్స్ మనం చివరి దాకా మనం చదివేస్తే అది ఆధ్యాత్మికతే సిస్టర్ అని అన్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. ఎంత మంచి విషయం ఆయన తెలియచేశారు. సో ఎప్పుడైతే మనం ఒక అంశం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రోజా పువ్వు ఉంది, సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం ఆ రోజా పువ్వు దాని యొక్క రంగు, దాని వాసన, దాని యొక్క డైమెన్షను, దానికి ఎన్ని రేకులు ఉన్నాయి, దాని కాండం ఎంత పొడుగుంది, దానికి ఎన్ని ముళ్ళున్నాయి, ఆ మధ్యలో పాలెన్స్ ఉంటాయి కదా, ఎన్ని పాలెన్స్ ఉన్నాయి, ఆ షేప్ కర్వేచర్ ఎలా ఉంది, ఆ పెటల్స్ తాలూకు కర్వేచర్ ఎలా ఉంది, ఇలాగ కంప్లీట్గా దాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అప్పుడు మనం దాని యొక్క అంతంలోకి వెళ్ళిపోయినట్టు. రైట్? ఇది సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం చెప్తున్న విషయం. ఒక ఫ్లవర్ చూడండి, ఆర్టిస్టులు ఉంటారు, పెయింటింగ్ వేసే ఆర్టిస్టులు సన్సెట్ని పెయింటింగ్ వేస్తూ ఉంటారు, వాటర్ ఫాల్స్ని పెయింటింగ్ వేస్తూ ఉంటారు. వాళ్ళు అందులో ఎంత నిమగ్నం అయిపోతారు అంటే పక్క నుంచి ఎంతమంది వస్తున్నారో వెళ్తున్నారో కూడా వాళ్ళు చూడరు. ఆ సన్సెట్ని, ఆ కలర్స్ని, దాని బ్యూటీని అబ్జర్వ్ చేస్తూ దాంట్లో వాళ్ళు లీనమైపోతారు. సో ఇలాగ అంటే ఇంకా మనస్సు, బుద్ధి, మన చిత్తము, మన కాన్షియస్నెస్ అన్నీ ఎప్పుడు అయితే ఒకే దాని మీద ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఏకాంతము అని అంటారు. ఇట్ ఈస్ టు బి కంప్లీట్లీ ఇన్ సింక్ విత్ దట్, అంటే దాంతో కంప్లీట్గా మమేకమయ్యి ఉండడం అన్నమాట. ఏకాంతం వేరు, ఏకాగ్రత వేరు. ఏకాంతము అనేటువంటిది మనం ఎప్పుడైతే ఒకే దాని మీద కంప్లీట్గా మనం దాంతో లీనమైపోయి ఉంటాం. ఏకాగ్రత అనేటువంటిది ఏకాంతానికి పనికొచ్చేటువంటి ఒక పనిముట్టు లాంటిది, ఒక టూల్ లాంటిది. ఫస్ట్ ఏకాగ్రత ఉంటేనే మనం ఏకాంతవాసీలుగా అవ్వగలం. ఏకాగ్రత లేకపోతే ప్రతిదానికి మనం డిస్ట్రాక్ట్ అవుతూ మనం ఉంటాము. సో కాన్సన్ట్రేషన్ హెల్ప్స్ ఇన్ సాలిట్యూడ్. కానీ ఏకాగ్రతకి ఏకాంతానికి ఉన్న చిన్న తేడా ఏంటి అంటే, ఇందులో ఒక ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, చప్పచప్పగా నీరసంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజెస్ చెప్పేటప్పుడు ఏంటి, ఒక క్యాండిల్ ఏదో పెడతారు, దానికాసే చూడు అంటారు. సో అందులో వాళ్ళ హృదయం ఇన్వాల్వ్ కావట్లేదు. ఎంతసేపు ఏంటి, నేను ఆ క్యాండిల్ని చూడాలంతే. బట్ వెన్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ద బ్యూటీ ఆఫ్ అ రోజ్, ఒక గులాబీ పువ్వు తాలూకా ఆ సౌందర్యాన్ని నేను ఎప్పుడైతే అభినందిస్తున్నానో అందులో నా హృదయం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే రాజయోగ మన సాధన మనం చేస్తామో, మెడిటేషన్ యొక్క అభ్యాసం మనం మొదలుపెట్టినప్పుడు పరమాత్మతో ఏకాంతవాసిగా అయిపోవడం అంటే ఒకటి ఆయన మీద ఏకాగ్రం చేయడం. కానీ కేవలం ఏకాగ్రం చేయడమే కాదు, మనసు, బుద్ధి, హృదయం, మన అవచేతన, చేతన, మనసు కంప్లీట్గా ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నేను నీ ఎదురుగుండా ఉన్నాను, నాకు నువ్వు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు, నాకు నువ్వే కనిపిస్తున్నావు అని అంత మనం ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క స్మృతిలో మనం ఏకాంతవాసిగా అయిపోతామో ఆ స్థితినే అంటారు
లౌలీన మగ్న అవస్థ, మగ్న స్థితి, మగ్నమైపోవడం, మమేకమైపోవడం. ఎప్పుడైతే మనం ఆత్మ అయినటువంటి ఈ శక్తి, ఎప్పుడైతే ఆ పరం శక్తి అయినటువంటి పరంజ్యోతి అయినటువంటి పరమాత్ముడు ఆ శక్తి మీద అంత ఎప్పుడైతే ఏకాంతవాసిగా అయిపోతామో అందులోనే నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది పుడుతుంది. దెర్ ఈస్ అ స్పిరిచువల్ బ్లిస్, ఒక అలౌకిక ఆనందం, అతీంద్రియ సుఖం అనేటువంటిది అప్పుడు ఆత్మ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అందుకే చూడండి, మెడిటేషన్ చేసే వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది, చాలా ప్లీజింగ్గా ఉంటుంది. చాలా అలాగే వాళ్ళు ఏం పెద్ద క్రీమ్లు, పౌడర్లు, స్నోలు అవన్నీ ఏం పెద్దగా ఏమి అప్లై చేయరు. బట్ అయినా వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, మాట్లాడే కొద్దీ వినాలి అనిపించేలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లోపల ఆ యొక్క బ్లిస్ని, ఆ యొక్క ఆనందాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి. ఇది ఫస్ట్ లాభం. రెండవ లాభం, ఏకాంతవాసిగా ఎప్పుడైతే మనం పరమాత్మతో అంతగా కనెక్ట్ అవుతామో మనం పరమాత్మ నుంచి సర్వశక్తులను మనం తీసుకోగలుగుతాం. వి కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ పవర్. భగవంతుణ్ణి రియల్గా మనం అనుభూతి చేయగలుగుతాం. స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమహంసుల వారిని అదే అడిగారు, మీరు భగవంతుణ్ణి చూసారా, నాకు చూపిస్తానంటేనే నేను ఈ ఆశ్రమంలోకి వస్తాను. రామకృష్ణ వారు ఏమన్నారు, నువ్వు నన్ను, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నామో అంతకన్నా స్పష్టంగా నువ్వు భగవంతుని నువ్వు చూడగలవు రా అని. అప్పటి నుంచి వారి యొక్క సాధన మొదలైంది. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ కూడా లేరు. ఆ సాధన 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 ఎప్పుడైతే మనం ఆ స్టేజ్కి ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో పరమాత్మ యొక్క ఎన్నో శక్తులు. అందుకే స్వామి వివేకానంద గారు ఎప్పుడో 1893లో చికాగోలో చేసిన స్పీచ్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ ఇన్ ద వరల్డ్. చికాగోలో ఆ స్ట్రీట్కే పేరు పెట్టారు, స్వామి వివేకానంద మార్గ్ అని. డౌన్ టౌన్ చికాగోకి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంత తపశక్తి మనకు తెలుసు కదా, కన్యాకుమారిలో ఇప్పటికీ ఉంది కదా వివేకానంద రాక్ అని. అక్కడ ఇండియన్ ఓషన్ ఎంత భయంకరంగా ఉంటుంది, అసలు మనకు చూడడానికే భయపెట్టేలా ఉంటుంది. కానీ దాన్ని స్విమ్ చేసుకుని, ఏ బోట్ మీదో పడవ మీదో కాదు, దాంట్లో ఈదుకుంటూ వెళ్ళి ఆ రాతి మీద కూర్చుని ఆయన ఎంతో సుదీర్ఘమైనటువంటి ఏకాంతవాసిగా ఒక్క పరమాత్మ మీద ధ్యానం కేంద్రీకరించి అంత తపశక్తితో వారు వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్ సదస్సుకు వాడు వెళ్ళారు. సో దిస్ కైండ్ ఆఫ్ సాలిట్యూడ్ విత్ గాడ్, భగవంతుడితో ఏకాంతంగా మనం ఎప్పుడైతే సమయాన్ని గడుపుతామో ఆయన యొక్క శక్తులు ఆటోమేటిక్గా వి రిసీవ్. ఇది ఒక వెరీ హై లెవెల్ ఆఫ్ యోగ స్థితి. దీన్నే మనము జ్వాలాముఖి యోగము అని అంటాం. అంటే వాల్కానిక్ యోగం అంటే జ్వాలాముఖి. జ్వాలాముఖి అని ఎందుకంటాము, ఎందుకు దీనికి జ్వాలాముఖి అనే పేరు వచ్చింది? జ్వాలాముఖి అనేటువంటిది ఎంతో కాలి ఉంటుంది. అంటే వీరు తపశక్తితో కాలి ఉంటారనమాట. అంటే జ్వాలాముఖి ఏం చేస్తుంది, రాతిని కూడా, బండరాయిని కూడా నీరులాగా చేసేస్తుంది. అంటే జ్వాలాముఖి యోగంలో మనలో ఉన్నటువంటి బండరాతి లాంటి సంస్కారాలు కూడా కరిగి ఆవిరైపోతాయి. నా కోపాన్ని నేను అసలు జయించేలేను అనుకుంటాం కదా, అలాంటి బండరాయి లాంటి జన్మల సంస్కారాలు కూడా ఈ జ్వాలాముఖి యోగంలో మనకి అవి నీటి కింద, ఆవిరి కింద అయిపోతాయి. కాబట్టి దీన్ని జ్వాలాముఖి యోగము అని అంటారు. మరి ఈ ఏకాంతవాసిగా ఎవరు ఉండగలుగుతారు, ఎవరి సాధన చేయగలుగుతారంటే ఎవరైతే మనసులో, బుద్ధిలో ఎక్కువగా వ్యర్థాన్ని నింపుకోరో. అవాయిడింగ్ ఆఫ్ వేస్ట్ థాట్స్, వేస్ట్ వర్డ్స్, వేస్ట్ యాక్షన్స్, వేస్ట్ రిలేషన్స్. వ్యర్థమైన సంకల్పాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన సంబంధాలు, వ్యర్థమైన విషయాలు. ఎంతెంతైతే మనం వ్యర్థానికి మనం దూరంగా వెళ్తూ ఉంటామో అంతంత మనం ఏకాంతవాసిగా మనం అవుతూ ఉంటాం. ఆ వ్యర్థం ప్లేస్లో సమర్థత అనేటువంటిది వస్తూ ఉంటుంది.
వ్యర్థ సంకల్పాలు లేకపోతే మనం చేసే సంకల్పాలు ఏమవుతాయి? సమర్థ సంకల్పాలే అవుతాయి. వేస్ట్ లేని చోట బెస్టే ఉంటుంది. కాబట్టి ఎంతెంతైతే మనం ఈ సమర్థ సంకల్పాల్లో మనం ఉంటామో అంతంత మనకి ఏకాంతవాసి తత్వానికి వెళ్ళడం చాలా సులభంగా ఉంటుంది. ఏకాంతవాసి కావడానికి ఉన్న రెండవ సాధనమే మౌన సాధనం. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో మౌనానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మాటల యొక్క మౌనం, మనస్సు యొక్క మౌనం, మొబైల్ యొక్క మౌనం, 3 రకాల మౌనాలు ఉండవు. ఒకప్పుడు నిజంగా మాటల మౌనం ఉండే సరిపోయేది. కానీ ఇప్పుడు మాటలు ఎవరికి కావాలి? అందరికీ మొబైలే కావాలి. మొబైల్లో మెసేజ్లు పెడితే సరిపోతుంది. కాబట్టి ఆ మౌనం కూడా మనకి అవసరం. కాబట్టి మాట, మనస్సు, మొబైల్, ఈ 3 యొక్క మౌనం ఎప్పుడైతే మనం ఎంతెంతైతే మనం పాటిస్తూ ఉంటామో అంతంత మనలో ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎంతెంతైతే మనలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో అంతంతగా మనం భగవంతుడిపై మన మనస్సుని నిలబెట్టగలుగుతాం. కాబట్టి మౌనం ప్రాక్టీస్ చేయాలి. వీలైనంత వరకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకుని ఆ సమయంలో నేను తప్పకుండా మౌనాన్ని నేను పాటిస్తాను, ఐ విల్ బి సైలెంట్ ఈ టైంలో అనేటువంటి ఒక నియమావళిని మనం పెట్టుకోవాలి. ఒక నియమావళిని పెట్టుకున్నట్లయితే మౌనంగా ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు. రైట్? పక్క వాళ్ళకి చెప్పచ్చు, నేను రేపటి నుంచి నేను రేపు ఫుల్ మౌనం ఉంటాను, నేను మాట్లాడను. ఆ రోజుకి మొబైల్ కూడా మౌనం, ఓం శాంతి, నా బదులు మీరు మాట్లాడండి అని ఎవరో ఒకరికి మన మొబైల్ ఇచ్చేయచ్చు. తప్పేమీ కాదు. వాళ్ళే చెప్తారు వాళ్ళు మౌనంలో ఉన్నారండి, వాళ్ళు మాట్లాడరండి అని. వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, అబ్బా వీళ్ళు ఇంత మంచి ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి. రైట్? సో రెండవ మార్గం ఏంటి అంటే మౌన సాధన. మూడవది ప్రకృతి సాన్నిహిత్యం. ఎందుకు ప్రకృతి సాన్నిహిత్యం? ఎందుకంటే మీరు ప్రకృతిని గమనించారా ఎప్పుడన్నా? ప్రకృతి చాలా నిశ్చలంగా ఉంటుంది. దానికి ఎక్కడికి పరిగెట్టాల్సిన కంగారు ఉండదు, దానికి డెడ్ లైన్స్ ఉండవు, దానికి స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు. హాయిగా గాలి ఎటు వస్తే అటు ఊగుతూ ఉంటుంది, సూర్యుడు ఎటుంటే అటుపక్క తిరుగుతూ ఉంటుంది. అలా రోజుకి కొంచెం 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 పెరుగుతుంది. అది పెరిగినట్టు మనకు కనిపించదు, కానీ ఏదో ఒకరోజు సడన్గా మొగ్గ వస్తుంది. అక్కడ ఎక్కడికి పరిగెట్టదు, చక్కగా నిశ్చలంగా అలా ఉంటుంది. కాబట్టి మనం ప్రకృతి సాన్నిహిత్యంలో ఎక్కువగా మనం ఎంతెంతైతే సమయాన్ని గడుపుతామో అవే గుణాలు మనలో కూడా వస్తాయి. నిశ్చలత్వం, ఓపిక, ఓర్పు, స్థిరంగా ఉండగలగడం, ఎక్కువ గాబరా లేకపోవడం, ఎక్కడ పరిగెట్టకపోవడం, ఇలాంటి ఒక స్తబ్దత అనేటువంటిది లైఫ్లో వస్తుంది. ఒక స్థిరత్వం అనేటువంటిది మన లైఫ్లో వస్తుంది. కాబట్టి అలాంటి ప్రకృతి సాన్నిహిత్యంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ ప్రకృతి యొక్క స్థిరత్వం ఎప్పుడైతే మనల్ని టచ్ అవుతుందో మనం కూడా స్థిరంగా మనస్సుని పెట్టగలం. ఎక్కడా లేదా, చక్కగా మేడ మీదకి వెళ్తే చాలు, సువిశాలమైన ఆకాశం, ఎంత విశాలంగా ఉంటుంది ఆ ఆకాశం. ఎక్కడో ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది. ఆ పక్షిని అలా అబ్జర్వ్ చేయండి, ఎంత స్ట్రెయిట్ లైన్లో వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యన ఒక పార్కుకి వెళ్ళడం జరిగిందనమాట. అది బాతులు ఉండేటువంటి ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలంలో బాతులున్నాయి, కొంగలున్నాయి, చేపలున్నాయి, తాబేళ్లున్నాయి, నీటి పాములున్నాయి. 5 రకాల స్పీషీస్ ఇంత చిన్న పాండ్లో హ్యాపీగా ఉన్నాయి. పక్కన చెట్లున్నాయి. అప్పుడు అనిపించింది అనమాట, ఇవి మనలాంటి జీవులే, అయ్యే జీవులే, కానీ అవి ఎంత స్థిరంగా హాయిగా ఉన్నాయి అవి. కాబట్టి ఆ ప్రకృతి సాన్నిహిత్యంలో ఎప్పుడైతే మనం గడుపుతామో ఆ యొక్క క్వాలిటీస్ కూడా మనలో వస్తాయి. 4వది ఎలాగైతే ప్రకృతి సాంగత్యం ఇంపార్టెంటో 4వది సత్సాంగత్యం. ఎవరిలో అయితే ఏకాంతవాసిగా సాలిట్యూడ్లో గడపాలి అనేటువంటి కోరిక ఎవరిలో అయితే ఉంటుందో, ఆ సాధన ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళ నుంచి మనకి ఇన్స్పిరేషన్ అనేటువంటిది లభిస్తుంది. రోజంతా నేను లొడలొడా నేను బయట విషయాల్లో ఉండి ఏదో 1 గంట నేను మెడిటేషన్ కూర్చుండిపోతానంటే మైండ్ కోఆపరేట్ చేయదు.
బాడీనన్నా మనం బలవంతంగా కూర్చోబెడతాం. అసలు యాక్చువల్‌గా బాడీ కూడా కోఆపరేట్ చేయదు. బాడీ కూడా ఎప్పుడైపోతదా టైము, ఎప్పుడు నేను లేసిపోతానా అని కళ్ళు అలా వాచ్ కాసే చూస్తూ ఉంటాయి. బట్ అట్‌లీస్ట్ ట్రై చేస్తే బాడీని కొంచెం కూర్చోబెట్టొచ్చు కాసేపు. కానీ మనసుని కూర్చోబెట్టలేం కదా! కాబట్టి ఈ ఈ విధమైనటువంటి ఏకాంతవాసిగా అయ్యేటువంటి సాధన మనం ఎంతెంతైతే చేస్తూ ఉంటామో, అంతంత మనం పరమాత్మనికి చాలా సన్నిహితంగా, చాలా దగ్గరగా వి కెన్ ఎక్స్‌పీరియన్స్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. పరమాత్మ అనుభూతిని మనం పొందగలం. పరమాత్మ అనుభూతిని మించిన అనుభూతి ఏమన్నా ఉంటుందా ఈ ప్రపంచంలో? చూడండి, ఎవరైనా లైఫ్‌లో ఒకసారి పారిస్ ఎళ్ళొచ్చారనుకోండి, లేదంటే నార్దర్న్ లైట్స్ చూసొచ్చారనుకోండి. ఎంత దాన్ని గొప్పగా వాళ్ళ జీవితంలో ఒక మధురానుభూతిగా గుర్తుపెట్టుకుంటారు. మేము నార్దర్న్ లైట్స్ చూసాం. ఆకాశం భలే సుందరమైన రంగుల్లో ఉందని. కానీ పరమాత్ముడికి మించిన సౌందర్యం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఒక పాట ఉంది కదా! జిస్‌కీ రచన ఇతనీ సుందర్ వో కితనా సుందర్ హోగా. ఏ భగవంతుడైతే ఇంత అందమైన సృష్టిని రచించాడో ఆ భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడో అని. ఇక భగవంతుడిని ఏమంటారు? సత్యం శివం సుందరం. ఆ సత్యం శివం సుందరుడైనటువంటి ఆ పరమాత్ముని యొక్క స్మృతిలో ఏకాంతంలోకి వెళ్ళి వారి యొక్క అంతంలోకి వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే ఆ స్థితిని, ఆ లవ్లీన్ మగ్న స్థితి అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆత్మ చేసుకున్నటువంటి అనేక జన్మల పాపాలు అనేటువంటివి అందులో దగ్ధమైపోతాయి, భస్మమైపోతాయి. ఎలాగైతే జ్వాలాముఖిలో ఏది వేసినా దాని రూపం మారిపోతుందో, అలాగే పరమాత్ముని యొక్క ప్రేమ, శాంతి, సుఖం అనేటువంటి ఈ పవర్ఫుల్ తాపం ఏదైతే ఉందో అందులో ఏ వికర్మలైనా కూడా అందులో దగ్ధమైపోతాయి అన్నమాట. దానికి నిదర్శనంగానే భారతదేశంలో మహాకుంభమేళ ఎంత ప్రాచుర్యంగా మనం జరుపుకుంటున్నాం. అందరూ వెళ్ళి ఆ నదిలో మునుగుతారు, త్రివేణి సంగమంలో మునుగుతారు. అంటే పరమాత్మతో ఎప్పుడైతే ఆత్మ యొక్క సంగమం జరుగుతుందో, ఎప్పుడైతే ఆ మిలనం జరుగుతుందో, ఆ మిలనంలో ఆత్మ చేసుకునేటువంటి అనేక జన్మల యొక్క వికారాలు దగ్ధమవుతాయి. దానికి స్థూలమైన నిదర్శనమే మహాకుంభమేళ యొక్క ఈ మహా పరమం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనందరం కాసేపు ఈ జ్వాలాముఖి యోగాన్ని, ఏకాంత తత్వాన్ని మనం అభ్యాసం చేద్దాం రండి. అందరూ స్థిరంగా కూర్చోగలరు. 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. మెల్లగా 2 కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంపై ఏకాగ్రం చేయగలరు. ఆ కనుబొమ్మల మధ్యలో భృకుటి స్థానంలో ఒక మెరిసే దివ్య నక్షత్రాన్ని చూడండి. ప్రకాశవంతమైన ఆత్మజ్యోతిని చూడండి. ఆత్మనైన నేను ఈ పంచతత్వాల భౌహిక దేహాన్ని కాసేపు మర్చిపోతున్నాను. దైహిక ప్రపంచాన్ని, దేహానికి సంబంధించిన వాటన్నిటినీ కాసేపు మర్చిపోయి నా అసలు సిసలైనటువంటి జ్యోతి స్వరూపంలో స్థితమవుతున్నాను. ఆత్మజ్యోతినైన నేను మనసు, బుద్ధి ద్వారా నేనున్న ప్రదేశం నుంచి పైకి వెళ్తున్నాను. భూమిపైకి, ఆకాశంలోకి, ఆకాశంలోంచి సూర్య చంద్ర నక్షత్రాలు పైకి వెళ్తున్నాను. ఎన్నో తారామండలాలు, గృహమండలాలని దాటుకుంటూ వెళ్తున్నాను. వెళ్తూ 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 ఎరుపు, బంగారం కలిసిన ఒక సుందర లోకానికి వెళ్ళాను. ఇదే శాంతిధామం, బ్రహ్మాండం,
నిర్వాణధామం. ఈ శాంతి ధామంలో నా ఎదురుగుండా ఆ ఈశ్వరుని యొక్క సుందర చైతన్య జ్యోతి స్వరూపాన్ని చూస్తున్నాను. కేవలం ఆ పరమాత్ముని యొక్క సుందర స్వరూపాన్ని చూస్తున్నాను. పరమాత్ముడు, ఆ సదాశివుడు, జ్యోతి స్వరూపుడు, పరంధామ నివాసి, సర్వగుణ సాగరుడు, ముక్తి జీవన్ముక్తి ప్రదాత, దుఃఖహర్త సుఖకర్త, అజన్మ అభోక్త, కర్మల గుహ్య గతిదాత, త్రిమూర్తుల సృష్టికర్త, సృష్టి యొక్క 3 కాలాలు తెలిసిన త్రికాలదర్శి, ఆ పరమాత్మనే చూస్తూ ఉన్నాను. పరమాత్ముని యొక్క స్వరూపాన్ని చూస్తున్నాను. ఇలా మీరు ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండగలరు. మెల్లమెల్లగా బ్రహ్మాండాన్ని వదిలి సూర్య చంద్ర నక్షత్రాలను కిందకి వచ్చి మళ్ళీ ఈ దేహం అనే రథంలో కూర్చున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. కాబట్టి ఇది కూడా ఒక జర్నీ లాంటిదే. రకరకాల ఊర్లు, దేశాలు, రాష్ట్రాలు వెళ్తాము. అలాగే కాసేపు ఈ ఫిజికల్ ప్లేన్ని వదిలి మెటాఫిజికల్ ప్లేన్కి, అంటే ఈ సాకార ప్రపంచం నుంచి ఆ నిరాకార ప్రపంచానికి కాసేపు మనసుని బుద్ధిని తీసుకెళ్ళి అక్కడ పరమాత్మ మీద ఏకాగ్రం చేసి మళ్ళీ కిందకు వచ్చేయడం. ఈ అభ్యాసం మనం ఎంతెంతంగా చేస్తూ ఉంటామో అంతంత మనకి ఏకాంతంగా ఉండడం, వ్యర్థానికి దూరంగా ఉండడం, సమర్థం వైపు ఉండడం, పరచింతన పరదృష్టి నుంచి దూరం అవ్వడం, ఇలాంటి అనేక బండరాతి లాంటి సంస్కారాలు కూడా కరిగి ఆవిరైపోతాయి అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే వారం మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.